హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అప్డేట్లో వచ్చేద్దాము. ఇమాన్యుయల్ గారు టాప్ 4 కంటెస్టెంట్ కింద ఎలిమినేట్ అయ్యారనమాట. సో ఇమాన్యుయల్ ఈజ్ అవుట్ ఫ్రమ్ ది బిగ్ బాస్. సంజన గారిని ఒక గార్లాండ్ వేసి ఇట్లాగా ఎలిమినేట్ అయిన వాళ్ళలో ఒకరు తీసుకురమ్మంటారు. శ్రీకాంత్ చేతుల మీదుగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇమాన్యుయల్ గారిని ఒక రోబో వచ్చి ఎలిమినేట్ చేస్తుందంట. ఇది ఒక అప్డేట్. అయితే ఇంకో అప్డేట్ చెప్పే ముందైతే లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసి చూడండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది వ్యూవర్స్ చూసినందుకు చాలా హ్యాపీ. బట్ సబ్స్క్రైబ్ చేసి చూస్తే ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్ అనమాట. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఆల్సో నో నీడ్ టు అన్సబ్స్క్రైబ్. మీకు ఒక మంచి షాకింగ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏం సీజన్ రాబోతుంది, ఏం జరగబోతుంది అనే అప్డేట్ కూడా వచ్చింది. అది కూడా నేను చెప్తాను అనమాట. స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఎవరు విన్నర్ అనేది మ్యాక్సిమం నా ఛానల్లో ఫస్ట్ నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూస్తూ ఉండండి ఏ వీడియోస్ ఎప్పుడు నా దగ్గర నుంచి వస్తున్నాయి నా ఛానల్ నుంచి అని. సో ఫస్ట్ అయితే కానీ ఇమాన్యుయల్ గారు స్టేజ్ మీదకి రాగానే చాలా బాధపడతారంట, కన్నీళ్ళు పెట్టుకుంటారంట. అండ్ వాళ్ళ అమ్మగారు కూడా చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఆడియన్స్ కూడా ఒక రకంగా నిజమే కదండి, ఎంతలా ఆడాడైనా ఇచ్చి పడేశాడు. ప్రతి దాంట్లో ఆట ఇచ్చి పడేశాడు. ఆయనకి ఖచ్చితంగా బాధ ఉంటుంది. హౌస్ మేట్స్ సహా అందరూ అతనే విన్ అవుతారు అనుకుంటారు, కానీ ఆయన కూడా ఊహించుండరు ఇలా ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారని. బట్ నేను అందరి ఛానల్స్లో ఏం చెప్పినా నా ఛానల్ నేను కరెక్ట్గా చెప్పాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇమాన్యుయల్ 3rd అంట, డిమన్ 4th అంట అని చెప్పి చాలా హడావిడి చేశారు. కాదండి, నేను అందుకే చెప్తున్నాను నమ్మమాకండి అని. 4th ప్లేస్లో ఇమాన్యుయల్ గారికి ఓటింగ్ అసలు చాలా లాస్ట్లో వచ్చింది కానీ వీళ్ళని బీట్ చేయలేకపోయారు అనమాట. 4th ప్లేస్లో ఇమాన్యుయల్ గారు, 5th ప్లేస్లో సంజన, 3rd ప్లేస్లో డెమాన్ ఫైనల్ ఫిక్స్ చేసుకోండి. అందుకే నేను చెప్పాను అనమాట, వేరే వాళ్ళది ఎవరిది నమ్మమాకండి అని. కానీ అతనికి ఒక్కటైతే చెప్పచ్చు, ఇమాన్యుయల్ గారికి అయితే ఖచ్చితంగా బెస్ట్ అండ్ బెటర్ లైఫ్ రాబోతుంది. ఎందుకంటే ఆయన షోకేస్ చేసిన ఏదైతే కామెడీ ఉందో అది ఎంత హెల్దీ కామెడీయో, ఎంత ఆడియన్స్ అతన్ని ఇష్టపడ్డారో అందరికీ తెలిసిందే. ఎంటర్టైనర్ ఈజ్ ఆల్వేస్ ఏ విన్నర్. అతను ట్రోఫీ కొట్టినా కొట్టకపోయినా నిజంగానే విన్నర్ అండి అతను మాత్రం చెప్పాలంటే. అండ్ ఇంకో అప్డేట్, సో సూట్ కేస్ టాస్క్ నేను చెప్పినట్టే ఖచ్చితంగా డీమన్ పవనే పట్టుకుని రాబోతున్నారు. అది 15 లక్షల 10 లక్షల మళ్ళీ ఒక చిన్న చేంజ్ ఉంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు 15 lakhs అనమాట. సో డీమన్ పవన్ పట్టుకొచ్చేసాక ఇంకా 1 and 2లో ఎవరు విన్నర్ అనేది స్టేజ్ మీద తీసుకొస్తారు అనే ఈ ప్రాసెస్ అయితే ఐడియా ఉంది. ఇదేంటి నాకు తెలిసిన అప్డేట్ అనమాట. ఇందులో ఏమైనా చేంజెస్ ఉంటే నేను డెఫినెట్లీ చెప్తాను. సో పాప ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉంటూ సూట్ కేస్ టాస్క్ నేను ఇమాన్యుయల్ గారు ఉంటున్నప్పుడే జరుగుతుంది అని విన్నాను. కానీ ఈ లోపల మరి బిగ్ బాస్ టీమ్ ఏం చేంజ్ చేస్తారో తెలియదు. షూట్ అయ్యేసరికి సూట్ కేస్ టాస్క్ అతను లేకుండా, అంటే అతను ఎలిమినేట్ చేశాక పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా డేమన్ పవన్ సూట్ కేసు తీసుకుంటారండి. ఆయనకి అర్థమయ్యింది హీ ఈజ్ నాట్ ది విన్నర్ అని. ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయ్యేసరికి హౌస్ మేట్స్కి కూడా బయట లెక్కలు అర్థమయ్యే ఉంటాయని అనుకుంటున్నాను. కానీ అందరిలో కంటే తనుజ గారు చాలా స్మార్ట్. ఆవిడకైతే ఒక క్యాలిక్యులేషన్ వచ్చుంటుంది అని అనుకుంటున్నాను. ఏదైనా ట్విస్ట్ జరిగి ఏం జరుగుతుందో తెలియదు, కానీ జరిగితే కళ్యాణ్ గారు అయితే సూట్ కేసు తీసుకోవట్లేదు. అది మన దగ్గర అప్డేట్ ఉంది. తనుజ గారు తీసుకుంటారా అని చెప్పి బయట చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. తీసుకోరండి, తనుజ గారు తీసుకోరు. ఎందుకంటే తనుజ గారు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు. ఎవరైనా బయట తనుజ గారు సూట్ కేసు తీసుకుంటే మనోడికి డబ్బులు ఏం మిగులుతాయని అట్లా ఏం అనుకోమాకండి. ఏమంటారు, మనోడైనా మన ఆవిడైనా కామనర్స్ ఎవరైనా ఒకటే చెప్తా, ముగ్గురు మిగిలేరు. ఇప్పుడు ముగ్గురులోని వాళ్ళిద్దరికీ తెలుసు డీమన్ పవన్ కూడా నీడ్ ఉందని. అండ్ తనుజ గారు అయితే నిజంగా విన్నింగ్ ప్లేస్లో ఉన్నారండి. ఆవిడ ఇప్పుడు తనుజ గారు విన్నర్ కూడా మనకి ఇంకా తెలియదు కదా, కళ్యాణ్ గారు విన్నర్ కూడా తెలియదు, బయటకు కూడా ఇంకా రాలేదు. ఎవరేం చెప్పినా నమ్మమాకండి, అదైతే నేను చెప్తున్నా. ఒకవేళ తనుజ విన్నర్ అయ్యి ఉండుంటే ఖచ్చితంగా అది ఇంకోలా ఉండుంటుంది. కళ్యాణ్ గారు విన్ అయ్యి ఉంటే ఇంకోలా వెళ్ళుంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా తనుజ గారు కూడా సూట్ కేసు తీసుకోరు. ఆవిడకి తెలుసు ఆవిడ విన్నింగ్ రేస్లో ఉన్నారని. ఆవిడకి ఆల్మోస్ట్ సీజన్ మిడ్ నుంచి ఐడియా ఉంది ఆవిడకి. సో తనుజ గారు డెఫినెట్లీ సూట్ కేసు అయితే తీసుకోరు. సో అక్కడ మిగిలిన డేమన్ పవన్ ఖచ్చితంగా డెమాన్ పవన్ సూట్ కేసు తీసుకుంటారు. నిజంగా అండి అతని ఫినాన్షియల్ పరంగా కూడా ఆయన వాళ్ళ ఫాదర్ ట్రీట్మెంట్ కూడా అది హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈవెన్ ఆడియన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. మీరు కూడా అదే కోరుకుంటే కామెంట్ డౌన్ చేయండి. డీమన్ పవన్ ఈజ్ వెల్ డిజర్వ్డ్ ఫర్ సూట్ కేస్ అని చెప్తాను. అలాగే ఇమాన్యుయల్ కాదా అంటే ఇమాన్యుయల్ కూడా డిజర్వ్డే అండి. కానీ మనం ఏం చేస్తాం, ఇమాన్యుయల్ గారిని వితౌట్ సూట్ కేసే బయటికి తీసుకొచ్చేసారు కాబట్టి మనం ఏం చేయలేము. ఈసారి మొత్తం అంతా లెక్కలు తారుమారు అవుతున్నాయి. అంటే డిఫరెంట్గా ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీం కూడా, ఊహకు అందనీయకుండా.
సో ఖచ్చితంగా డిమోన్ పవన్ ఇంకా సూట్ కేసు తీసుకోబోతున్నారు, అందులో అయితే నో డౌట్. అండ్ టాప్ 3 ఎలిమినేషన్స్ రేపు చేయబోతారు, ఇప్పుడైతే షూటింగ్ ఆపేశారు. సో ఆ టాప్ 3 ఎలిమినేషన్స్ రేపు కాబట్టి, టాప్ 3 అంటే టాప్ 3లో ఉన్న మనిషిని బయటికి తీసుకొచ్చేసి 1 and 2ని స్టేజ్ మీద తీసుకొచ్చే ప్రాసెస్ అనమాట. సో ఇది నేను చెప్పాలనుకున్న అప్డేట్, నాకు తెలిసిన అప్డేట్ అనమాట. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ వరకు నా వీడియోస్ చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్. అండ్ కామెంట్ డౌన్ చేయండి, మీరేమనుకుంటున్నారు, D1 పవన్ సూట్ కేసు పట్టుకొని వస్తున్నారా లేకపోతే ఎవరు పట్టుకొస్తారు అనుకుంటున్నారు కూడా కామెంట్ డౌన్ చేయండి. ఒకవేళ D1 పవన్ సూట్ కేసు తీసుకుంటే తను అర్హుడా, కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.